దర్శనానికి వెళ్ళానండి, వాళ్ళు కొంచెం ఏమరపాటుగా ఉన్నారు, తాడు కింద నుంచి దూరి రెండో మాట దర్శనం చేశాను గురువు గారు అంటాడు. వాడు సిగ్గుపడద్దు, అది చెప్పడానికి సిగ్గుపడాలి. తాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళడం ఏంటి నువ్వు? తాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళడం కాదు, నువ్వు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి చూసావు కాదు, నీ ఈశ్వరుడు ఎన్ని మాటలు సంతోషంగా చూశాడు. నువ్వు వస్తుంటే ఓ లక్ష్మి చూడు 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 వచ్చాడు అని సంతోషపడిపోయి రాత్రి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ కాళ్ళొత్తుతూ, అమ్మా వాడు వచ్చానమ్మా ఇవాళ, నా దగ్గరికి వచ్చాడరా, అమ్మా స్వామికి చెప్పండి అమ్మా నా ఎందుకు కారుణ్యం ఉంచమని అంటే నేను అన్నాను రా వాడితో, ఉరే నువ్వు నీ మీద కారుణ్యం ఉంచమంటారా, వాడు నిన్న నుంచి పొంగిపోతున్నాడు, వాడు బయలుదేరాడమ్మా వస్తున్నాడమ్మా దర్శనానికి అని నిన్న నుంచి పొంగిపోతున్నాడు వెంకటేశ్వరుడు అని చెప్పాను రా వాడితో. అని నువ్వు బతకగలిగిన రోజు ఒకటి ఉందని నీ అంతరాత్మ నిన్ను నమ్ముతుందా? నేను వెడుతుంటే ఆయన సంతోషిస్తున్నాడు అని నువ్వు వెళ్ళగలవా? అలా నువ్వు వెళ్ళడానికి కనీసం ఒక 3 నెలలు సాధన చేసి వెడతాననుకున్నావు అనుకో, 42 రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి కట్టుకున్నట్టు 3 నెలలు సంధ్యావందనం మానకుండా చేశాకే నేను వెంకటాచల పర్వతం ఎక్కుతాను అని నువ్వు అనుకుంటే మురిసిపోతాడు. నీ వల్ల ఇంకో 1000 మంది సంధ్యావందనం చేస్తారు, ఇంకో 1000 మంది ధర్మంలో నిలబడతారు. అది నువ్వు బ్రతికున్నన్నాళ్ళు పరమేశ్వరుడికి సేవ. అది వెంకటేశ్వర వైభవం అంటే. అంతేకాని వెంకటేశ్వర స్వామి వారి హుండీలో ఎంత డబ్బు వచ్చింది, వెంకటేశ్వర స్వామి వారి స్వర్ణరథంలో ఎంత బంగారం ఉంది, వెంకటేశ్వర స్వామి వారి 7 కొండల మీద ఎన్ని చెట్లు ఉన్నాయి, అందులో అపూర్వమైన వనమూలికలు ఎన్ని ఉన్నాయి, నీకెందుకు అవి? నీ జీవుణ్ణి ఏమైనా ఉద్ధరిస్తాయా? ఎందుకు అది ఎలా పనికి వస్తుంది? నువ్వు ధైర్యంతో చెప్పగలవా? ఏమంటే తిరుపతి వెళ్తున్నారట అంటే అవును, నేను వేసే 11 రూపాయలు వెంకటేశ్వరుడు తీసుకుంటాడు, అందుకని పిలిచాడు, అందుకే వెడుతున్నా అని సంతోషంగా 11 రూపాయలు కళ్ళకద్దుకున్న హుండీలో వేసి స్వామి తీసుకున్నాడు నా డబ్బు అని అనగలవా? అలా అనగలగాలి అంటే అలా బ్రతికి వెళ్ళగలవా? నేనంట అయ్యప్ప గుడికి వెళ్లే వాళ్ళందరూ ఇరుముడి కట్టుకుంటే వెంకటాచల క్షేత్రం వెళ్లే వాళ్ళందరూ ధార్మికమైన ఇరుముడి కట్టుకుని ఎక్కడ మొదలైతే గుర్తేమిటో తెలుసా? అతి లఘు మహాలఘు అదృశ్యమైపోతాయి. అందరూ మొదటి గడప దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరు ఎవరిని తొయ్యరు. ఆయన తొయ్యనిస్తాడా? తన బిడ్డడొస్తే తొయ్యడమే. అటువంటి స్వాగతం చెప్పి తన పాదాల దగ్గరికి తీసుకుంటాడు. నిజంగా అలా తొయ్యడమే జరిగిందనుకోండి ఆయన ముందు, ఆయన ఆగ్రహాన్ని తట్టుకోగలడా? సాధ్యమే. అంత తేలికే ఒక మహాభక్తుడి జోలికి వెళ్ళడం. ఆ స్థితిని కల్పించుకోమని మౌన సందేశం వెంకటేశ్వరుడు. అది చెప్పుకున్నాడు లక్ష్మీదేవితో, అందుకుంటున్న ఓర్పుతో. చంపలేను కలిపురుషుణ్ణి, చంపలేను బిడ్డల్ని, అందుకని వాళ్ళు ఆర్తితో పిలిస్తే పలుకుతున్నా. అరే పలికాడు రా అని నా మీద నమ్మకం పెట్టుకుంటే చాలు. వాడు ఉన్నాడు, అంత పిలిస్తే పలికాడు కదా, అటువంటి వాణ్ణి నమ్మి బతికితే ఇంకా మనకేం కావాలి? కాబట్టి నమ్మి బతుకుతాం అన్న రోజు వస్తుందేమో అని చూస్తున్నాను లక్ష్మి. అందుకుంటా ఇక్కడ, అందుకు నిలబడతా ఇక్కడ. నాకు నిజంగా ఏం కావాలో తెలుసా? నాకు ఇవన్నీ కాదు. ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తం రక్షామితి మత్పనః. నాకు నిజంగా కావలసింది ఏమిటో తెలుసా? ఒక్క తులసి దళం చాలు. భక్తుడైన వాడు ఒక్క తులసి దళం. స్కాందంలో వ్యాసుడిచ్చిన శ్లోకం నేను చెప్తున్నది. వెంకటేశ్వర హృదయాన్ని వ్యాసుడు చెప్పాడు. ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ. నాకేం అక్కర్లా, ఒక్క తులసి దళం. అంత భక్తుడైన వాడు తెచ్చి వేస్తే చాలు. నేనేం చేస్తానో తెలుసా? పూజయే భక్తిభావేన తం రక్షామితి మత్పనః. వాడి వెంట పరిగెడతా. వాడు తింటే తింటా, వాడు కూర్చుంటే కూర్చుంటా, వాడు పడుకుంటే పడుకుంటా, వాడితో నేను ఉంటా. అది నా కోరిక. కానీ అలా ఉండగలిగిన రోజు రావాలని, కలిపురుషుని బారి నుండి లోకము విముక్తము కావాలని నేను కోరుకుంటున్నానన్నాడు మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారు. వ్యాస హృదయాన్ని యథాతథంగా అందించారు. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వెంకటేశ్వర దర్శనము చాలా 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 గొప్పది. అది తక్కువ అని నేను చెప్పడానికి వీల్లేదు. ఎందుచేతనంటే వ్యాసుడే స్వయంగా చెప్పాడు ఒక మాట. ఇంత పాపం పెరుగుతోంది కదా, కేవలం ఆపదలు తీర్చడం ఒకటేనా, జీవుడికి అనుగ్రహం కూడా ఏమైనా ఉంటుందా?
ఆపద ఎప్పుడంటే ఇక్కడ చేసిన పాపపుణ్యములు ఇక్కడ సుఖదుఖముల రూపములో వస్తే. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటారు దేవి భాగవతంలో. చేసుకున్న పాపపుణ్యములు సుఖదుఖముల రూపములో వచ్చి బాధ పెట్టినా సుఖపెట్టినా అవి ఇక్కడ క్షయమైపోతాయి. ఈ శరీరాన్ని బాధ పెట్టడం సుఖపెట్టడం చేసి వదిలిపెడతాయి. జీవుడికి లోపల ఉన్న జీవుడు ఎన్నాళ్ళు ఇందులో ఉంటాడు? ఇంకో 20 ఏళ్ళు ఉంటాడు, మహా అయితే 25 ఏళ్ళు ఉంటాడు. వదిలిపెట్టేస్తాడు కదా దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తరువాత దీనిలో ఉండగా ఏం చేశావురా అని అడుగుతాడు ఈశ్వరుడు. ఆయనకి తెలియదేంటే, మన ఇంట్లో ఫోనే కదా, మనం ఎవరికి మాట్లాడితే మాత్రం వాళ్ళకి తెలిసి వచ్చిందని నువ్వు ఎస్టీడీలు ఐఎస్డీలు అన్నీ చేసేస్తే గుప్తంగా కంప్యూటర్ వేసుకుని అంత డబ్బు నేను ఎప్పుడు వాడానండి అంటే బిల్లు కూడా ఇన్ని గంటల ఇన్ని నిమిషాల ఇన్ని సెకండ్లు మీరు ఫలానా నెంబర్ వారితో మాట్లాడితే మీకు ఇచ్చాం మహాప్రభు అని బిల్లు ఇస్తున్నారా లేదా? మీరు పెట్టుకున్న వ్యవస్థలో మీ ఫోన్లో మీరు ఎవరితో ఎన్ని గంటలు ఎన్ని నిమిషంలో ఎన్ని సెకండ్లు మాట్లాడారో పట్టుకోగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరే నిర్మించుకుంటే మీకు శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు దానితో మీరు ఏం చేస్తున్నారో కనిపెట్టలేని అమాయకుడని మీరు ఎలా అనుకుంటారు? అందుకే చిత్రగుప్తుడు అయ్యాడు. చిత్రంగా ఇక్కడ కూర్చొని గుప్తంగా రాస్తుంటాడు ఖాతాలన్నీ. ఆయనకి తెలియదేంటి? ఎందుకురా నీకు నవ శరీరం? ఏం చేశావు ఇందులో పెడితే? నిన్ను ఎప్పుడైనా ఓ దేవాలయానికి వెళ్ళి తుడిచావురా చీపురు కట్టతో? ఒక్కనాడు తుడిచినది ఉందా? నేను మీరు సభాముఖంగా ఈ మాట చెప్పానని నేను అతిశయంతో గర్వంతో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నేను ఒకసారి కోయిల్ ఆళ్వార్ తిరువంజనోత్సవం అంటే వెంకటాచలంలో దేవాలయాన్ని తుడవచ్చు అనుకుని అప్పర్ స్వామి వారిలా మనం కూడా దేవాలయానికి సేవ చేద్దామని టికెట్ కొనుక్కున్నా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నారు, నువ్వేం తుడవక్కర్లేదు, దర్శనం చేసుకెళ్ళిపోవడమే అన్నారు. ప్రసాదాలు ఇస్తారు, పట్టుకెళ్ళిపోన్నారు. అయ్యయ్యో ఇదేమిటిరా, శాస్త్రమేమో నీ ఇల్లు తుడుచుకున్నట్టు నీ దేవాలయాన్ని తుడుచుకోవాలని చెప్తోంది అని కాకినాడలో చాలా పెద్ద గుడి, మా అయ్యప్ప గుడి, చాలా చాలా పెద్ద సంస్థానం, అక్కడ పెట్టాం ఈ కోయిల ఆళ్వార్ తిరుమంజనం. మనిషికి 20 రూపాయలు ఉండిలో వేసుకుని దాంతోనే చీపురు కట్టలు బూజుల కర్రలు కొనుక్కుని మధ్యాహ్నం ఆ డబ్బుల్లోనే అన్నం పప్పు పులుసు పెడతాడు మా గోపాలకృష్ణ గారు. అందరం కలిసి దేవాలయాన్ని అంతటినీ తుడిచేసి కడిగేసి ముగ్గులు పెట్టేసి ఆవు పేడతో అలికేసి వెళ్ళిపోతారు. మరునాటి నుంచి శారదా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాయిక కైంకర్యం నువ్వు చెయ్యాలి శరీరంతో ఈశ్వరుడికి. అలా చేస్తేనే ఈ కాయంతో చేసిన పాపములకు విరుగుడు. ఈ శరీరంతో ఈశ్వరుడికి సేవ చెయ్యాలి. అది అనుగ్రహించినప్పుడు దేవాలయ వ్యవస్థలో ఎక్కడో పొరపాటు ఉందని గుర్తు. భక్తుడికి అవకాశం ఎక్కడుంది? వాడికి ఉండాలి. ఓ కొండకొచ్చాడు, వాడు ఏదో చేసుకునే అవకాశం వాడికి ఉండాలి. కూర్చుంటాడు, లేకపోతే అందరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు. 5 మాటలైనా 10 మాటలైనా. ఒరే నువ్వు ఇది కూడా చేసుకోవచ్చు, ఇంత గొప్పది వెంకటాద్రి పర్వతం అంతా. స్కాంద పురాణంలో వ్యాసుడు తల బద్దలు కొట్టుకు చెప్పుకున్నాడు ఎన్నో శ్లోకాలు. ఎంత గొప్పదో చెప్పాడు. నేను ఇవాళ సమయం లేదు కాబట్టి రేపటి రోజున మీకు చెప్తాను. వెంకటాద్రి పర్వతం ఒక్కటే ఎంత గొప్పదో ఎన్ని శ్లోకాలు చెప్పాడు ఆయన. ఆఖరికి చెప్పాడు, ఈ బ్రహ్మాండమునందు నువ్వు ఎన్ని యోజనాల దూరంలో ఉండి వెంకటాచల పర్వతం ఉన్న వైపు చూసి నమస్కారం చేస్తే పాపదానం చేస్తానన్నాడు. ఆ పర్వతం మీద నువ్వు ఒక్క తులసి మొక్క పెట్టి చుట్టూ కూర్చుని ఒక రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకో. అంతకన్నా గొప్ప కార్యక్రమం లేదురా నీ జన్మకి. చక్కగా అందరూ కలిసి ఒక రోజు అనుమతి తీసుకుని ఇన్ని రోడ్లు తుడవచ్చు. నాతో ఇందాక ఎవరో చెప్పారు, వెంకటాచల క్షేత్రంలో పైనుంచి కిందకి దిగుతారండి తుడిచేవాళ్ళు, మరునాడేమో సెలవు, ఆ పై రోజునేమో కింద నుంచి పైకి తుడుస్తారని. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. వెంకటాచల క్షేత్రంలో 7 కొండల మీద ఉన్న రోడ్లన్నీ తుడుచుకోవడానికి ఒక ఊరు నుంచి ఓ 200 మంది వస్తే అనుమతిస్తాం మీ చీపురు కట్టలతో. అంటే ఎన్ని వేల అప్లికేషన్లు వచ్చి పడిపోతాయి. ఎంతమంది సంతోషంగా చేస్తారు. ఒక దేవాలయ వ్యవస్థ భక్తుడికి కూడా అవకాశం ఇవ్వాలి, ధర్మంలోకి కలుపుకోవాలి. మా దేవాలయం, మా గుడి, మేం చేసుకుంటాం, ఇది మాది, మేం రక్షించుకుంటాం. నువ్వు కలిసిపోవాలి 10 మందితో. సంతోషంతో నువ్వు కలిసి క్షేత్రాన్ని వృద్ధిలోకి తీసుకురావడం అంటే మా వెంకటాచలం అని కొన్ని వేల మంది లక్షల మంది గుండెల మీద చెయ్యేసుకొని అందరూ దర్శనానికి వెళ్ళిపోక్కర్లేదు. కొన్ని వేల మంది వెంకటాచల పర్వతమంతా కూర్చుని విష్ణు సహస్రం చదువుతుంటే, కొన్ని 100 మంది రోడ్లన్నీ తుడుస్తుంటే, కొన్ని 100 మంది దేవాలయం దగ్గర సేవ చేస్తుంటే, ప్రభువు సేవలో మనందరం తరించిపోతే వ్యాసుడు స్కాందంలో ఏం చెప్పాడో అది దేవాలయ నిర్వహణ. అది
మఠాన్ని ఒక దేవాలయాన్ని నిర్వహించి భక్తులకు మార్గం చూపించేటటువంటి విధానం. అందుకే చెప్పాడు వ్యాసుడు, అన్నాడు, కేవలముగా ఇక్కడ సుఖ దుఃఖములను తీయుట ఒక్కటే అనుకుంటున్నావేమో, వెంకటాచల క్షేత్ర మహాత్యం కాదు. ఆయన అన్నాడు, దశవర్షైస్తు యత్పుణ్యం క్రియతే తు కృతే యుగే. కృతయుగంలో పుణ్యం చేయడం చాలా తేలిక. కృతయుగంలో చాలా తేలికగా పుణ్యం చెయ్యగలిగినటువంటి యుగంలో నువ్వు పుట్టి 10 సంవత్సరముల పాటు నువ్వు పరమేశ్వరుడి యొక్క సేవలో పుణ్యాన్ని సంపాదిస్తే, కాలము అనుకూలముగా ఉండని యుగాలు మిగిలిన యుగాలు కృతయుగం కన్నా తక్కువ. కృతయుగం కన్నా తక్కువైంది త్రేతాయుగం. అటువంటి త్రేతాయుగంలో ఏకవర్షేణ త్రేతాయాం, కృతయుగంలో 10 ఏళ్లు చేసిన పుణ్యం త్రేతాయుగంలో 1 ఏడాది చేసిన దాంతో సమానం. అంటే త్రేతాయుగంలో 1 ఏడాది చేస్తే పుణ్యం కృతయుగంలో 10 ఏళ్లు చేసినంత పుణ్యం వేస్తారు. ద్వాపరే పంచమాసేన, ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికి 5 నెలలు పుణ్యం చేసిన వాడికి కృతయుగంలో 10 ఏళ్లు పుణ్యం చేసినంత ఫలితం వేస్తారు. ఎందుకని? ఆనుకూల్యత ఉండదు మంచి పని చేయడానికి. ఆ యుగ లక్షణం అలా ఉంటుంది, కాల లక్షణం అలా ఉంటుంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి అంత ఫలితము కూడా కృతయుగంలో 10 సంవత్సరములు పుణ్యం చేస్తే పట్టినంత ఫలితం తత్ఫలం తద్దినేనా. కలియుగంలో 1 రోజు పుణ్యం చేసిన వాడికి కృతయుగంలో 10 ఏళ్లు పుణ్యం చేసినటువంటి ఫలితం వేస్తారు. వెంకటాచలానికి 7 కొండలున్నాయి. 7 కొండల మీద విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మంటపములను నిర్మాణం చేసి, ఒక కొండ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మంటపము, ఒక కొండ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణ మంటపములు పెట్టి, కొండలు ఎటు చూసినా రాత్రింపవళ్ళు దిగ్దిగంతములు భగవన్నామంతో శోభిల్లిపోతున్నాయి అనుకోండి. ఒకసారి దర్శనం చేసుకున్నవాడు 3 రోజులు వెళ్ళి పారాయణ కూడా చేసుకోవడానికి కూర్చోవాలనుకుంటాడు. వెళ్ళి చక్కగా విష్ణు సహస్రం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు పారాయణ చేస్తాడు. ఒకడు హనుమాన్ చాలీసా చదువుకుంటాడు, ఒకడు చక్కగా చెయ్యగలిగిన సేవ చేసుకుంటాడు. దానికి అవకాశం ఇచ్చింది వ్యాసుడు. చెప్తున్నాడు, కలియుగంలో ఒక్కసారి చేస్తే చాలు. తత్పుణ్యం కోటిగుణితం నిమిషే నిమిషే నృణాం. కృతయుగంలో 10 సంవత్సరములు చేస్తే వచ్చేటటువంటి పుణ్యమును కొన్ని కోట్లు పెట్టి మీరు గుణిస్తే వచ్చేటటువంటి పుణ్యం వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇలా కనురెప్పలు దింపేస్తే చాలు. ఇలా దగ్గర నిలబడాలని కూడా లేదు. ఆయనకి తెలుసు ఎలా ఉంటుందో పరిస్థితి. అంటే వ్యాసుడు ఎంత దూరదృష్టితో చెప్పాడో చూడండి. వెంకటేశ్వరుడి ముందు కనురెప్ప ఎత్తితే ఇలా, కనురెప్ప ఇలా దింపేస్తే, అంటే దృష్టి ఇలా ఒకసారి నిలబడి ఇలా దింపితే అదే వెంకటేశ్వర దర్శనం. అలా ఎవరైనా చూసినట్లయితే, అలా చూసిన వారికి ఏం చేస్తానన్నారో తెలుసా? కృతయుగంలో 10 సంవత్సరములు పుణ్యము చేసినటువంటి వాడి పుణ్యమును కొన్ని కోట్లతో గుణిస్తే వచ్చే ఫలితాన్ని వాడి జీవుడికి వేసేస్తామన్నారు. ఎందుకో తెలుసా కారణం? మీరు పురాణాన్ని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. కలియుగంలో పాపచింతనతో బతికి వ్యాసుడు ఒక మాట అంటాడు భవిష్యత్ పురాణంలో. ఆయన అన్నాడు, 25 సంవత్సరముల ఆయుర్దాయమునకు పురుషుడు దిగిపోతాడు. కారణమేమి అంటే ఒక్కటే, భోగానురక్తి చేత తేజస్సు అంతా అధోముఖంగా స్ఖలనమైపోయి 25 సంవత్సరములకే మృత్యువాత పడిపోతాడు పురుషుడు. అంటే ఎంత మితిమీరిన కామం లోకంలో ఉంటుందో చూడండి. అటువంటి స్థితికి విరుగుడు ఎక్కడున్నది అంటే బ్రహ్మాండమంతటికీ కేంద్ర బిందువుగా వెంకటాచలమునందున్నది. ఒక్క వెంకటాచలం నుంచే దానికి విరుగుడంతా ప్రసారం అవుతుంది. దీన్ని ఆపగలిగిన శక్తి అక్కడొక్క చోటే ఉంది. కావలసింది ఏమిటి? స్విచ్ వేసేవాడు కావాలి. వైర్లు ఉన్నాయి, విద్యుత్ ఉంది, అక్కడ ఉండవలసినటువంటి బల్బ్ ఉంది, చీకటి ఉంది. స్విచ్ వేసేవాడు లేడు. స్విచ్ వేసేవాడు ఒకడు ఉన్నాడనుకోండి, వ్యాసహృదయాన్ని అందుకోగలిగిన వాడు. అంతా వెలుతురైనట్టు ఒక్క వెంకటేశ్వర కృపచేత సమస్త లోకములు శోభిస్తాయి కాంతితో. ధర్మమునందు నిలబడతారు. ఆ శక్తి ఆ పర్వతానికి ఆ స్వామికి ఉన్నది.
అంత గొప్ప స్వామి. అందుకే మిగిలినటువంటి అవతారాల్లో ఆయన రావడానికి, ఈ యుగంలో రావడానికి ప్రతి క్షణంలోనూ ఒక భేదం కనపడుతుంది. అందుకే వ్యాసుడు అన్నాడు, కృతేతు నారసింహోభూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక. పరిశీలనం చేయమన్నాడు. నరసింహస్వామి అవతారం వచ్చింది. నరసింహస్వామి అవతారం ఎలా వచ్చిందో పరిశీలించు. వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడో పరిశీలించు. రాముడు వచ్చాడు త్రేతాయుగంలో, రాముడు ఎలా వచ్చాడో పరిశీలించు. వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడో పరిశీలించు. ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు ఎలా వచ్చాడో పరిశీలించు. కలియుగంలో వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడో పరిశీలించు. నరసింహస్వామి వచ్చారంటే ఏ కారణానికి వచ్చారు? ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి అంటాం చటుక్కుని, అందుకు రాలేదు ఆయన. ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం వచ్చేయాలంటే ఆయన ఎప్పుడో వచ్చేసేయచ్చు. ఆయన ఒకే ఒక్క కార్యానికి వచ్చాడు. పరమభక్తుడైన ప్రహ్లాదుడు ధైర్యంతో నిలబడిపోయాడు. ఎక్కడున్నారా నువ్వు నమ్మిన భగవంతుడు అన్నాడు హిరణ్యకశిపుడు ఈ వేలిలా పెట్టి. చదివించిని ననుగురువులు చదివిని ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అన్నాడు. అయితే ఉరే నువ్వు నమ్మిన పరమేశ్వరుడు ఎక్కడున్నాడు చూపించు. ఆయన అన్నాడు, ఇందుగలడందులేడువి సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఏంటన్నా ఈ పిచ్చి మాట? ఎక్కడున్నాడంటావేంటన్నా? పాలంలో నెయ్యి ఎక్కడుంటుంది? పాలంతటా ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు వేలి ఇలా పెట్టి ఇలా తిప్పి ఎక్కడ ఆపుతాడో తెలియదు. ఎక్కడైనా ఆపచ్చు. ఎక్కడ ఆపితే అక్కడి నుంచి రాలేదనుకోండి, తనని నమ్ముకున్న భక్తుడి మాట బొమ్మైపోతుంది. వచ్చాడనుకోండి, పరమప్రసన్నుడై కనబడ్డాడు అనుకోండి, ఇదిగోరా నేను ఉన్నానన్నాడు అనుకోండి, బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి ఇచ్చిన మాట పోతుంది. ఎందుకని? తను రావడం అంటూ జరిగితే హిరణ్యకశిపుడు వధ అయిపోవాలి. హిరణ్యకశిపుడు వధ అయిపోవాలంటే గాలిం కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిం దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రబల భూరిగ్రాహం వ్యానాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలి మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. రాత్రి కాదు, పగలు కాదు, తడిసిపోయింది కాదు, ఎండిపోయింది కాదు, పైన కాదు, కింద కాదు, అస్త్రం కాదు, శస్త్రం కాదు, ఏదో యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేత కాదు, ప్రాణం ఉన్న దాంతో కాదు, ప్రాణం లేని దాంతో కాదు, ఇన్ని మినహాయింపులు అడిగాడు బ్రహ్మగారిని. అది వ్యాస హృదయం అంటే. అటు బ్రహ్మగారి మాట, ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టాలి. నిలబెట్టడానికి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి తను బయటికి రావడానికి ఈ బ్రహ్మాండమంతా ఒక నరసింహం అయిపోయి నించున్నాడు. ఎందులో అంటే అందులోంచి బయటకు వస్తానండి. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదండు భాషింప ఎండెను లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహ కృతి దల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. అంతటా నిండిపోయాడు నరసింహమై. హిరణ్యకశిపుడి వేలి స్తంభంలో ఆగింది, బయటకు వచ్చేశాడు. ఇటు ప్రహ్లాదుడి మాట నిజమైంది, చంపేశాడు. అయిపోయింది హిరణ్యకశిపుడిని, అవతార పరిసమాప్తి చేసేశాడు. త్రేతాయుగం. నరుడెంత వాడు, పనికి మాలిన వాడన్నాడు రావణాసురుడు. అసలు నేను వాడి పేరు కూడా ఎత్తనన్నాడు. నరుడి గొప్పతనం చెప్పాలి, అందుకే రావణ సంహారం చేసి వెళ్ళలేదు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి రామరాజ్యం అంటే ఏమిటో చూపిస్తానన్నాడు. ఏమిటి రామరాజ్యం అంటే? రామరాజ్యం అంటే రాముడు ఎప్పుడూ తన సొంత ఆలోచనతో నిర్ణయం చెయ్యడు, అదే రామరాజ్యం. ఇది ఇలా ఎలా చెయ్యాలి, శాస్త్రం ఏం చెప్పింది అని అడుగుతాడు. శాస్త్రం ఏం చెప్పిందో చేస్తాడు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా పరిపాలిస్తే ఆ రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది, అది రామరాజ్యం. అంటే రామరాజ్యం అంటే రాముడికి ఒక ప్రత్యేకమైన పరిపాలనా విధానం ఉందని కాదు. శాస్త్రమును పట్టుకున్న రాముని వలన ఎప్పుడూ లోకంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగలేదు అంటే పరిపాలకులు శాస్త్రమునందు అనురక్తి కలిగిన వారై ఉండాలన్నదానికి గుర్తు రామరాజ్యం. కాబట్టి రాముడు వచ్చాడు, రావణ సంహారం నరుని యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపచేశాడు 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీదుండి. అసలు రామచంద్రమూర్తి నరుడిగా 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీదుండి సీతమ్మ తల్లితో సంతానం కని అంత ధార్మికంగా నిలబడి ఉండకపోతే నరుడన్న వాడి జన్మకి గౌరవమే లేకుండా పోయింది. అంత గొప్పవాడు రామచంద్రమూర్తి.
ఇక కృష్ణావతారం అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమని అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆయన మహానుభావుడు దేవకీ వసుదేవులకు అంతకుముందు 3 జన్మలుగా వాళ్ళకి కొడుకుగా వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఇది 3వసారి వాళ్ళ జన్మనెత్తారు. వాళ్ళకి 3వసారి కొడుకుగా రావాలి గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకుని ఆఖరిసారి వచ్చాడు. అందుకని అర్ధరాత్రి 12 గంటల వేళ ప్రాకృత బాలుడిగా రాలా. అదే రాముడిగా వస్తే కేవలం ఒక మనుష్య పిల్లవాడు ఎలా ఉంటాడో అలా వచ్చాడు. నరుడి చేతిలో తప్ప రావణుడు సంహరింపబడడు కనుక. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేది దైవచ్చే శౌచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విందునాస ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు బాలకాండలో వాల్మీకి మహర్షి. 12 సంవత్సరముల కౌసల్యా గర్భవాసం చేసి పైకి వచ్చాడు. కృష్ణుడిగా ఆ అవతార ప్రయోజనంలో జగద్గురువుగా లోకానికి సందేశమూ ఇవ్వాలి, అజ్ఞానం పోగొట్టాలి భగవద్గీత ద్వారా. కన్నులు చెరువనికడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే రాక్షస సంహారము చెయ్యాలి. అందుకని ఏకకాలమునందు రెండిటిని సాధించడానికి అసలు పుట్టుకే ఒక లీలగా అర్ధరాత్రి 12 గంటలకి పుట్టాడు. పుడుతూనే ప్రాకృత మానవుడిగా కాకుండా శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. పోతన గారు అసలు పరవశించిపోయారంతే ఆ కృష్ణావిర్భావానికి. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి పులకించి తిలకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. చతుర్భుజములతో శంఖచక్ర గదాపద్మములతో పీతాంబరంతో పుట్టాడైన. కలియుగంలో వెంకటేశ్వరావతారం ఈ 3టిలా రాలా. నారదుడు తల కొట్టుకున్నాడు, గుండెలు బాదుకున్నాడు. అవతారం కదలాలి. అవతారం కదలడం అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. నేను ఒక మాట చెప్తాను, దాన్ని పట్టుకోవాలి. పురాణ వాక్కుని తత్వమునకు అనుసంధానం చెయ్యాలి. ఎప్పుడు నేను ఒక పని చేశాను అంటే దానికన్నా ముందు నా సంకల్పం కదిలింది అని గుర్తు. నేను అలా వెళ్ళిపోతుంటే, నడిచి వెళ్ళిపోతుంటే, అమ్మా అమ్మా నువ్వు నాకు రొట్టె ముక్కైనా పెట్టి 2 రోజులైందమ్మా, అమ్మా అన్నం తినలేదమ్మా, అస్తమానం మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, నాకు కడుపులో తిప్పేస్తోందమ్మా అంటోందనుకోండి ఒక పిల్ల తల్లితో. ఇప్పుడు బాబుగారు 1 రూపాయి ఇవ్వండి బాబుగారు అని అడగక్కర్లేదు నన్ను అమ్మాయి. నేను వెంటనే వెళ్ళి గబగబా ఓ రొట్టె ముక్క కొంతెచ్చి ఆ పిల్లకి పెట్టమ్మా, నువ్వు తిను అని ఇస్తాను. అందుకే శంకరాచార్యులు వారు విహంగ శిశవ్విషణ్ణి అంటారు. పక్షి పిల్లమ్మ ఆకలిస్తోందన్నారు. పెద్దవాళ్ళు ఆకలిస్తే ఇస్తే ఇస్తాం, నాకు తెలియదు. పిల్ల ఏడిస్తే ఇచ్చేస్తాం. అలా ఆ పిల్ల ఏడిస్తే నేను ఎందుకు ఇచ్చాను రొట్టె? నా దయ కదిలింది. ఎప్పుడైనా ఒక కర్మ జరిగింది అంటే దానికి ముందు నాలో ఉన్న గుణము కదిలింది అని గుర్తు. దయ కదిలితే ఉపకారం జరుగుతుంది. నాలోని క్రోధము కదిలితే అపకారం జరుగుతుంది. నాలో ఉన్న పరిణతి కదిలితే మంచి నిర్ణయం జరుగుతుంది. అందుకే ఏం జరిగింది అన్నది మీ మనసులో కదిలిన తలంపు వలన జరుగుతుంది. మనసులో కదిలిన తలంపులు మీ పరిణతికి చిహ్నములై ఉండాలి. మీరు బాగా పరిణతి కలిగిన వారు అనుకోండి, అప్పుడు మీ మనసులోంచి వస్తున్న సంకల్పములు లోకోపకారములై ఉంటాయి. అందుకు శంకరులు చేసినటువంటి సంకల్పములు అంత గొప్పయ్యాయి. ఇప్పుడు లోకానికి ఉపకారం జరగాలి, వెంకటేశ్వరావతారం రావాలి. ఇప్పుడు కోపించి చంపడానికి లేదు, కేవలం దయతో ఉండాలి. కేవలంతో దయతో ఉండాలంటే ముందు ఎవరు కదలాలి? ఆయన దయ కదలాలి. ఆయన దయ కదిలింది అంటే దయతో ఆయన ఆలోచించాడు అని గుర్తు. దయాశతకము అని చేశారు వేదాంత దేశికులు. అమ్మవారు దయాస్వరూపిణి, వాత్సల్యస్వరూపిణి. తప్పు చేసినా ఊరుకుంటుంది. అందుకే వాత్సల్యము అన్నమాట 2టికి అన్వయం చేస్తారు. 1 గురువు గారికి, 2 ఆవుకి. ఈ 2టికి గురువు శిష్యుడు ఎంత తప్పు మార్గంలో తిరుగుతున్నా దగ్గరికి వచ్చి ఆర్తితో కూర్చుంటే దిద్దుతాడు. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు తప్పు త్రోవలో ఉండి ఆర్తితో వేడుకోవడానికే గురువు ఉండాలి. మీరు తప్పు మార్గంలో లేరని మీరు అనుకుంటే అసలు గురువు ఎందుకు?
పాపం ఉంటేనే పరమేశ్వరుడు కావాలి. ఎవరి దగ్గర పాపం లేకపోతే పరమేశ్వరుడు ఎందుకు? ఈ రెండు ఉంటేనే, రోగం ఉంటేనే కదా వైద్యుడి దగ్గరికి వస్తారు. అందరూ వచ్చి రోగం చెప్తారు ఏంటంటే డాక్టర్ గారే. అందుకే వస్తారు డాక్టర్ గారి దగ్గరికి. గురువు గారి దగ్గరికి ఎందుకు వస్తారు? మార్గం తెలియని వాళ్ళే వస్తారు. విసుక్కోకూడదు. నీ గతం నాకెందుకా, నువ్వు ఇప్పుడు ఎలా బతుకుతున్నావో చూస్తున్నానంతే. గురువుగారు నేను పూర్వం ఎలా ఉండేవాడినో తెలుసా అన్నాడు అనుకో, నాకెందుకు, గతం నాకు అక్కర్లేదయా, ఇప్పుడు నేను చెప్పింది పాటిస్తున్నావు, మంచి మార్గం ఉన్నావు, చాలు నాయనా నాకు, అంతకన్నా ఏం కావాలి? అదొక్కటే చూసినవాడు గురువు. వాడు గతంలో ఏంటి అన్నది చూస్తే ఇంక గురువు ఎందుకు అవుతావు? మట్టిని ఉతకడానికే సబ్బు ఉంది, కల్మషాన్ని తీయడానికే సబ్బు. కల్మషం ఉంది నేను అని బట్టలో కల్మషాన్ని చూస్తూ సబ్బు కూర్చుంటే బట్టకి కల్మషం ఎప్పుడు దిగుతుంది? గురువు అంటేనే కల్మషాన్ని కలగడానికి ఉన్నాడు, ఔదార్యం ఉన్నవాడు గురువు. పరమేశ్వరుడి దయ కదిలింది, వాత్సల్యం కదిలింది. అందుకే ఆవు దూడ ఒంటికి పట్టిన మావిని నాలుకతో నాకుతుంది, మాంసాహారి కాని ఆవు. కోటీశ్వరుడికి 50 ఏళ్ళు పిల్లలు లేరు, 50వ ఏట కొడుకు పుట్టాడు. అయినా తల్లి మావిని నాలుకతో నాకదు. ఆవు దూడ మావితో పుడితే నిలబడలేని దూడని కింద పడకుండా అందంగా నాలుకతో నాకేసి శుభ్రం చేసేస్తుంది ఆవు. అందుకే గోవత్సము అంటారు. గురువుకి శిష్యుడి మీద అంత వాత్సల్యం. అందుకే గురువు గారి వాత్సల్యము అంటారు. ఇంత వాత్సల్య స్వరూపిణి అమ్మవారు. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం. ఆయన గుండెలో ఉన్నావమ్మా అన్నారు. ఆయన గుండెలో ఉన్నావు అన్న మాటకి అర్థం ఏమిటో తెలుసా? ఆయన గుండెలో ఉన్నావు అన్న మాటకి నిజంగా ఆయన ఏదో ఇలా గుండెల్లో తగిలించుకుంటాడు అని కాదు, అంతకన్నా అర్ధరహితమైన మాట లోకంలో ఇంకోటి ఉండదు. నిజంగా మీ అందరూ నన్ను గౌరవించారు. నేను రేపు సభలోకి వచ్చినప్పుడు ఓ చిన్న బల్లోటి కట్టుకుని మా ఆవిడ్ని కూర్చోబెట్టుకు వచ్చాననుకోండి, మీరేమంటారు? మీరు ఉపన్యాసం ఏంటంటే వీడికి అర్థం ఉంది అసలు వీడికి జీవితానికి అనుకుంటారు. మరి ఏమిటి ఆయన ఇక్కడ పెట్టుకోవడం ఏంటి అంటే, వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఆవిడ్ని గుండెల్లో పెట్టుకుంటాడన్న మాటకు అర్థం ఏంటంటే, లోకంలో చూడండి ఓ మాట అంటాం, అరే ఎంత పని చేశాడండి, వాడికి దయ లేదండి అని ఇలా అనం. వాడికి దయ లేదండి అని మోకాలు చూపించాం. ఎంత పని చేశాడండి, దయ లేదండి అని ఇలా చూపిస్తాం. దయకి హృదయం స్థానం. ఆయన దయ కలిగిన వాడనడానికి అమ్మవారు దయాస్థానంగా హృదయంలో ఉంటుంది. రెండవ కారణం, ఆమెకి ఆయన గుండెల్లో స్థానం ఇచ్చాడు. ఆవిడ ఆయన గుండెల్లో కూర్చుంటానని అడగలేదు, ఆమె పాదాల దగ్గర కూర్చుంది. అందుకే నవవిధ భక్తి స్వరూపంలో శ్రవణం, కీర్తనం, విష్ణోహస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అందులో శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం తల్లి లక్ష్మీదేవి. ఆవిడ ఎప్పుడు పాదములొత్తుతూ ఉంటుంది. పాదములొత్తుతూ ఉంటుంది అన్న మాటకి గుర్తు ఏమిటంటే పరమభక్తితో ఉంటుంది. పరమభక్తి అన్న మాటకి అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తుంది. తను చెప్పినట్టు ప్రవర్తించే భార్య ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది, ఆయన కూర్చోమని లేదు. అలా కూర్చున్న భార్యను ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? గుండెల్లో పెట్టుకున్నాడు. ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు, ఆమె కాళ్ళ దగ్గర కూర్చుంది. అది అమ్మయం. అంతేకాని ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెడతారని మీరు అన్నారనుకోండి, అంతకన్నా దోషభూషితమైన ప్రవర్తన లేదు. కాళ్ళ దగ్గర ఆయన కూర్చోబెట్టలేదు, ఆవిడ కూర్చుంటుంది. ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. అది ఆయన యొక్క వాత్సల్య స్వరూపం. ఆమె కదలాలి, ఆమె కదిలితే దయ కదిలింది, దయ కదిలితే వెంకటేశ్వరుడు వచ్చాడని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆవిడ కదలాలి. ఆవిడ ముందు నడిస్తే తప్ప రాడు. లేకపోతే భార్య ముందు నడిచి భర్త వెనక వస్తే అది అమంగళకరమైన నడక. ఎక్కడైనా ఏ పితృకార్యం చేసేటప్పుడు వెళ్ళి ఆ ఉదకం ఇవ్వడానికో ఎప్పుడో పెడుతుంటే భార్య ముందు నడవాలి, వెనక భర్త నడవాలి. దారుణమైన నడక అంటారు దాన్ని, అమంగళకరమైన పని మీద ఎడుతున్నారు. మరి వెంకటేశ్వర అవతారంలో లక్ష్మీదేవి ముందును వెనక వెంకటేశ్వరుడు రావడం ఏంటి? అది అమంగళకరమైన నడక కాదు. ఆయన దయ ముందు కదిలింది. ఆయన దయ ముందు కదలడానికి లోకం ఎంత అమాయకంగా ఉందో తెలియాలి. దయ ఎప్పుడు ఉంటుందండి? అపరిపక్వతమైన దయ. మీరు బాగా నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో. ఇప్పుడు సర్వశాస్త్ర పారంగతుడైనటువంటి వాడు కొడుకు, సర్వశాస్త్ర పారంగతుడైనటువంటి కొడుకు ఓ తప్పు మాట మాట్లాడాడు అనుకోండి, తండ్రి వెంటనే అదేమిట్రా అలా మాట్లాడావు,
అలా మాట్లాడచ్చా, అలా మాట్లాడకూడదు అక్కడ అని దిద్దుతాడు. మనవడు ఏమీ తెలియనివాడు ఎవరో పెద్దలతో మాట్లాడుతుంటే వచ్చి తాత 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 అని ఇలా కొట్టేసి తాతగారి ఉత్తరీయం లాగేసి తాతగారి తొడ మీద కూర్చుని కళ్ళజోడు లాగేస్తుంటే ఆ కళ్ళజోడు ఇలా పెట్టుకుని 2 చేతులు వాడికి ఇలా పట్టుకుని అంటాడు. ఎందుకు దయ చూపించాడు? ఒక్క మాట తప్పు మాట్లాడితే కొడుకుని నిలదీశాడా? ఇన్ని ఆ ఉద్ధతితో కూడిన పనులు చేస్తుంటే మనవడిని ఊరుకున్నాడా? ఎందుకు ఊరుకున్నాడు? మనవడి మీద దయ వహించడానికి కారణం వాడి అపరిపక్వత. అరే వాడు పాపం ఏం తెలుసు వాడికి, వాడు ఏదో తెలుసు అనుకుంటున్నాడు అంతే. వాడు అలా చెయ్యొచ్చు తాతగారి దగ్గర అనుకుంటున్నాడు, కానీ వాడికి తెలియదు. ఈ అపరిపక్వతకి కదులుతాడు, దయ అప్పుడు వస్తుంది. వెంకటేశ్వరుడు ఏ అపరిపక్వతకి కదలాలి? నారదుడే చెప్పాలి లోకంలో ఏముందో అపరిపక్వత. అదే జరిగింది. కశ్యప ప్రజాపతి యొక్క అధ్యక్షతన యాగం జరుగుతోంది. నారదుడు వచ్చి అన్నాడు, ఈ యాగంలో ఉన్న ఫలితాన్ని ఎవరు పుచ్చుకుంటారన్నాడు. కోంభుంతే యజ్ఞఫలం కోమాధ్యక్ష దేవతా అన్నాడు. ఈ యజ్ఞఫలం ఎవరు పుచ్చుకుంటారు, దీనికి ఆధ్యక్షం ఎవరన్నాడు. వాళ్ళందరూ వెంటనే అవును ఎవరు పుచ్చుకుంటారు ఇది అన్నారు. అంటే మీకేమర్థం అవుతోంది దాన్ని బట్టి? మనకది తెలియదు. అంత భక్తితో ఉన్నారు, పరిపక్వత ఉందని చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు వాడు భృగువుని పిలిచి అన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి ముగ్గురులో లోకపూజితుడు ఎవరో చూసిరా అన్నారు. అదే లోకంలో త్రిమూర్తుల యొక్క గుణములను ఎంచి లెక్క కట్టగలిగిన వాడు ఉంటాడా? ఆయన బయలుదేరాడు. ఆయన లెక్క పెట్టడానికి అవతలవాడు గొప్పవాడు అనడానికి ఆయన పెట్టుకున్న ప్రమాణం ఏమిటో తెలుసా? నన్ను పిలిచి ఆదరిస్తాడా. ఎంత అందంగా ఇచ్చాడో తెలుసా అండి వ్యాసుడు. భృగు వచ్చి సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతీదేవితో ఋషిగణములతో ఉండగా కింద పడ్డాడు, నమస్కారం చేశాడు. బ్రహ్మగారికి తెలియదు ఆయన హృదయం. నిన్ను ఆదరిస్తే మంచివాణ్ణి, ఆదరించకపోతే తక్కువవాణ్ణే. అందుకని పతితం స భృగుం దృష్ట్వా నోవాచ వచనం విధి. ఓసారి ఇలా చూసి ఏమనలేదు. వెంటనే ఆయన అన్నాడు, ధూర్తుడు వీడికేం తెలుసు, వీడు కాదు పూజార్హుడు అన్నాడు. కైలాసానికి వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ రతి క్రీడలో ఉన్నారు. మీరు పౌరాణిక వాంగ్మయంలో ఇది ఒక పెద్ద విచిత్రమైన సమస్య. ఎప్పుడు ఎవరెళ్ళినా వారిద్దరూ రతి క్రీడలో ఉంటారు. అదే పనే వాళ్ళకి. దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కైలాసము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అమ్మవారు లాస్యస్వరూపిణి, అయ్యవారు తాండవ స్వరూపి. లాస్యము అంటే భావ ప్రకటనము, తాండవము అంటే ఆంగికము, శరీరము కదలడం. లాస్యతాండవములు రెండూ కలిసి ఉండడమే కైలాసం. అదే పార్వతీ పరమేశ్వరుల సమ్మేళన స్వరూపం. ఇప్పుడు నేను రెండూ కలిసి ఉంటే అన్న మాట అంటూ ఇలా ఇలా అంటున్నాను. ఈ రెండూ కలిసి ఉంటే అన్నప్పుడు ఇలా ఇలా అండం తాండవం, ఆంగికం, శరీరం కలపడం. ఆయా భావములకు అనుగుణంగా నా ముఖంలో రంగులు మారి భావ ప్రకటనం చేయడం లాస్యం. లాస్యము తాండవము ఆంగికము రెండూ కలవడం పార్వతీ పరమేశ్వరుల సమాహార స్వరూపం. అది రతి జరుగుతోంది అన్న మాటకు అర్థం. అది ఆనందదాయకము. అలా జరుగుతున్నంతసేపు శివం, అది నడవకపోతే శవం. అందుకని ఇప్పుడు చూశాడు. అది కారణం. పురాణంలో ఎప్పుడూ అలా చెప్పడానికి కారణం అది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ వంక చూసి అన్నాడు, చిచ్చి ఈ పరమేశ్వరుడికి బుద్ధి లేదు అని నింద చేసి నీకు లింగ పూజ అని వెళ్ళిపోయాడు. శివుడికి తక్కువైందా దానివల్ల? అక్కడి నుంచి బయలుదేరి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఆయన ప్రీతి చెంది వెంటనే విష్ణువుకి ఆధ్యక్షం ఇచ్చాడని మీరు అనుకోకూడదు. ఆయన లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకుని ఉన్నాడు. తనని ఆదరిస్తే కదా ఆయన ఇచ్చేది గొప్పవాడని. కాబట్టి ఇప్పుడు ఆయనకి మరీ కోపం వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందో తెలుసా? నిర్ణయించడానికి 4వ వాళ్ళు లేడు. అదే ముగ్గురు ఇలాగే ఉన్నారు, నన్ను పిలిచి పలకరించిన వాళ్ళు లేడు. ఇప్పుడు 4వ స్థానం లేదు. ఎవరికి చెప్పుకోను నా బాధ. తీరా కిందకి వెళ్ళిన తర్వాత ముగ్గురు పలకరించలేదురా అంటే నువ్వు పనికి మళ్ళీ పడిపోమో అంటే ఆ బాధ ఏం చేసిందంటే కోపం శేషేన పూరయేత్. ఆయన అకస్మాత్తుగా కాలెత్తి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నాడు. ఇది వెంకటేశ్వరావతారం కదలడంలో ఉన్న మహత్తరమైన సందర్భం. ఇప్పుడు పరిపాలకుడు విష్ణువు అని నేను మీతో తరచుగా చెప్తున్నాను, స్థితికారుడైనా అని. పరిపాలకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్కసారి వంగాలి,
ధనస్సు ఎదుటి వాటిని కొట్టేటప్పుడు వంగుతుంది. వంగింది కదా అని మీరు అనుకున్నారనుకోండి, పొరపాటు, అది కొట్టడానికి వంగుతుంది. సముద్రం మీ కాళ్ళు తనొచ్చి కడుగుతుంది. నా కాళ్ళు సముద్రం కడుగుతోంది కదా అని లోపలికి వెళ్ళారనుకోండి, ఉపచారాలు చేస్తుందని ప్రమాదం వస్తుంది. పరిపాలన ఎందున్న వాడికో లక్షణం ఉండాలి. అవసరాన్ని బట్టి సహనం పాటించాలి. ఏమి చేతకాని వాళ్ళ ఊరుకోవాలి. ఆయన చర్యలు ఆయన ఎవరో నిరూపించాలి. తరచుగా ఒక ప్రఖ్యాతి చెందిన క్రీడాకారుడు అంటూ ఉంటాడు, నేనేమిటో నా బ్యాట్ చెప్తుందంటాడు. ఆయన ఏం మాట్లాడ్డాడు. అలా తను తన చర్యల ద్వారా నిరూపించాలి. అందుకని ఆయన ఏం అనలేదు. ఆయన గబగబా లేచి వచ్చి భృగువు కాళ్ళు పట్టుకుని అన్నాడు, వజ్రాధ్వనతరం విద్ధి. అరే, ఈ శరీరం వజ్రం లాంటిదయా. వజ్రం వజ్రేన భిన్నయేత్తంటాం, అంత కఠినం. ఇది దేవదానవుల యొక్క ఎన్నో యుద్ధాలలో పాల్గొని దెబ్బలు తింది. వజ్రాధ్వనతరం విద్ధి కిమర్థం తాడితం విప్రా. మీ యొక్క ఓ విప్రా, ఓ బ్రాహ్మణుడా, కోమలాంఘితలేనతం, అతి కోమలమైనటువంటి మీ పాదములు నా యొక్క గుండెల్ని తన్ని ఎంత సొక్కిపోయాయో. ఎంత కష్టపడ్డావా నన్ను తన్ని, ఏది ఆ కాళ్ళు ఒత్తుతాను అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ భృగువు పొంగిపోయాడు. ఈయనకే ఆధ్యక్షం, ఈయనకే పూజ, ఈయనకే యజ్ఞఫలం అన్నాడు. అరికాలులో కన్నుంది, అహంకార కారణం, దాన్ని చిదిమేశాడు. ఇప్పుడు లోకాన్నంతటినీ కూడా రక్షించాలి. బాగా చదువుకున్న వాళ్లే ఇలా ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారండి అనరండి. మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి, టీచర్ గారిని భారతదేశానికి రాజధాని ఏదని చెప్తున్నారు అన్నారు అనుకోండి, అయ్యో తిరిగిపోవడం ఏంటంటే హైదరాబాద్ అని చెప్తున్నానండి అన్నారు అనుకోండి, ఇంకా ఆ స్కూల్లో పిల్లలు ఎలా చదువుకుంటారో అడుగుతారా? అయ్యి బాబు, ఇది ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఎలా ఉంటే ఇంకా స్కూల్ ఎలా ఉంటుందండి అనరు. ఇంక క్లాసులోకి వెళ్ళడం ఎందుకు ఇన్స్పెక్షన్కి? కాబట్టి ఆయన ఏం చేశాడంటే వెంటనే లక్ష్మి కదిలింది, దయ కదిలింది, దిద్దాలి వ్యవస్థని. కాబట్టి ఇప్పుడు ఆవిడంది. అందుకే ఆయన ఓ మాట అన్నాడు పురాణంలో, ప్రణయ కలహ స్వరూపంగా వెళ్ళింది ఆవిడ అని. ఆవిడంది, నేను ఇక్కడ ఉండను, కరవీరపురం దివ్యం గచ్చామి గరుడధ్వజ. నేను ఉండే స్థానాన్ని ఒక బ్రాహ్మణుడు తన్నాడు, నువ్వు కాళ్ళు పట్టావు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటే. నిజంగా లక్ష్మీదేవి అలా ప్రతి చిన్న కారణానికి శ్రీ మహావిష్ణువు మీద కోపం వచ్చి అక్కడికి వెళ్ళిపోతున్నాను, ఇక్కడికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయేదైతే ఆవిడకి లోకమాత ఇందిరా అని పూజలు ఎందుకు? ఎందుకంటే ఆ తన్నినా కాళ్ళు పట్టారని అడిగితే లక్ష్మి, కానీ తన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానండి అంటే పూజ ఆవిడికి కాదు. దాని అర్థం ఆయన హృదయం ఒకటి, ఆవిడ హృదయం ఒకటి కాదు, వాళ్ళిద్దరి హృదయం ఒకటే. సుందరకాండలో హనుమ అంటారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం చది ధర్మాత్మా ముహూర్తం విజీవతి అంటారు. సీతారాములవి రెండు హృదయాలు కావు, ఇద్దరిది ఒకటే హృదయం దంపతులది. అందుకే ఇద్దరి మధ్యలోంచి కూడా నడవరు. కాబట్టి ఆ లక్ష్మీదేవికి నారాయణుని మనస్సు తెలుసు కాబట్టి ఆవిడంది, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను అని కరవీరపురం వెళ్ళిపోయింది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా అవతార స్వీకారం చెయ్యాలి. ఆయన బయలుదేరాడు మహానుభావుడు. బయలుదేరి భూలోకంలోకి వచ్చి అవతార స్వీకారము చెయ్యడం కోసమని కదులుతున్నారు. కదిలి ఆ భృగుని భూలోకానికి పంపించి ఆయన కదిలి వచ్చారు. ఎక్కడికి రావాలి అంటే, రేపు దాని విశేషమేమి అన్నది నేను వెంకటాచల పర్వతం గురించి చెప్పేంత అవకాశం వస్తే మీకు నేను దాని గురించి చెప్తానప్పుడు. ఇక్కడ వెంకటాచల క్షేత్రమునకు అత్యంత మహాత్ములైనటువంటి ఇద్దరి యొక్క స్పర్శ ఉంది రెండు వైపుల నుంచి. ఒకటి శుకబ్రహ్మ, ఒకటి అగస్త్యుడు. ఇద్దరే. అసలు శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ ఓ మాట అంటారు, లోకంలో కర్మ అనుభవించడానికి అని పుట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దరే. ఒకరు శుకుడు, రెండు వామదేవుడు. వాళ్ళిద్దరూ జన్మతః జ్ఞానులు. జన్మతః జ్ఞాని ఎలా ఉంటాడండి? పుట్టి కర్మ అనుభవించి సుఖములను అనుభవించి భోగముల యందు వైరాగ్యమును పొంది జ్ఞానము కలిగి జ్ఞాని కావాలి, కానీ పుడుతూనే జ్ఞానం అవుతాడు అంటే. శంకరాచార్యులు వారు అన్నారు, కర్మ అనుభవించడానికి పుట్టేటటువంటి జీవులకు కొన్ని కోట్ల 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 శరీరములు ఇచ్చినటువంటి పరమాత్మ విసుగిత్తి ఒకరికి పుడుతూనే జ్ఞానికి శరీరం ఇస్తే లోకం ఎలా ఉంటుందో చూద్దాం, వాడు చేసే బోధకి తరిస్తుందని శరీరం ఇస్తే ఇద్దరు వచ్చారు, ఒకడు వామదేవుడు, ఒకడు శుకుడు. అంతటి మహాత్ములు వాళ్ళిద్దరు. అందులో అగస్త్య మహర్షి సామాన్యుడు కాడు. అగస్త్య మహర్షికి
శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు ఎప్పుడెప్పుడు స్వీకరించినా అవతార ప్రయోజనమునందు విశేషమైన పాత్ర ఆయనే పోషిస్తాడు. నేను ఇప్పుడు దాని గురించి అలా అంతా చెప్పలేను, కానీ మీకు ఒక్క విషయం మనవి చేస్తే మీరు పట్టుకుంటారు. ఆయన రామావతారం తీసుకున్నాడు. రామావతారానికి ప్రయోజనం ఏమిటి? రావణ సంహారం. రావణ సంహారం ఎలా జరుగుతుంది? రాముడు తనంత తాను రావణుడి జోలికి వెళ్ళాడు. సీతాపహరణం జరగాలి. సీతాపహరణం జరగడానికి అనువైన ప్రదేశాన్ని రాముడికి ఉండడానికి అనువైన ప్రదేశంగా చెప్పాలి. చెప్పినవాడెవరు? అప్పటి వరకు శరభంగాదులు ఎందరో వచ్చారు. ఎక్కడ సీతాపహరణం జరుగుతుందో ఆ ప్రదేశంలో ఉండమని చెప్పినవాడు అగస్త్య మహర్షి. మళ్ళీ సీతాపహరణం జరిగిన తర్వాత రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణాసురుడు ఎంతకీ మరణించకపోతే రావణాసురుడు మరణించడానికి కావలసినంత ఉపాసనా బలాన్ని రామచంద్రమూర్తికి కట్టబెట్టడానికి పిలవకుండా వచ్చి ఆదిత్యోదయం ఇచ్చిన వాడెవరు? అగస్త్య మహర్షి. అందుకే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. గబగబా వచ్చి రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం. రామ రామ అని 2 మాటలు పిలుస్తాడు. ఆర్తి. అరే నా శిష్యుడు చంపేయాలి రావణుని, ఒరే రామ రామ ఇలా విను. ఏమిటి గురువుగారు? ఆదిత్య హృదయం చెప్తున్నాను. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశక్తి వినాశనం. దీన్ని పఠించరా సర్వశత్రువులు నశించిపోతారో. త్రిరాచమ్య శచిర్భూత్వాధనురాదాయ వీర్యవాన్ చెప్పాడు అగస్త్యుడు. బానే ఉంది ఆదిత్య హృదయం. శిష్యుడు ఆదిత్య హృదయం పారాయణం చేసి రావణాసురుణ్ణి చంపాడో లేదో చూసే వరకు ఉండాలా వద్దా? ఉండలేదు. జగామచ యథాగతం వెళ్ళిపోయాడు. అదేంటి? నేను ఆదిత్య హృదయం ఇచ్చిన తర్వాత ఇంకా రావణాసురుడు బతికుంటాడంటే చూడాలండి. నేను ఇచ్చానంటే రావణుడు చచ్చిపోయినట్టే. మిగిలిన వాళ్ళు చూస్తారు, నేను చూడక్కర్లా. చచ్చిపోయినట్టే రావణుడు వెళ్ళిపోయాడు అగస్త్యుడు. తన విద్య మీద తనకంత నమ్మకం ఉండాలి చెప్పేవాడికి. నోటితో నమ్మి చెప్పడం కాదు, ఇక్కడ నమ్మి మాట్లాడు. అది గొప్ప. అది హృదయాల్ని కదుపుతుంది. ఇక్కడ నమ్మకం లేకుండా ఇక్కడ నుంచి మాట్లాడని స్వర్ణ కంకణాలు తెస్తాయేమో, తాంబూలాలు తెస్తాయేమో, 10 మందిని మార్చడానికి పనికిరావు. కాబట్టి మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి రావణ సంహారంలో రామచంద్రమూర్తికి అంత దగ్గరగా ఉంటారు. ఎక్కడెక్కడ ఏ అవతారం తీసుకున్నా అవతార ప్రయోజనాన్ని సిద్ధింప చేయడంలో దేవతలకి నిరంతరం సహకరించేటటువంటి వాడు అగస్త్యుడు. అసలు అగస్త్యుడు లాంటి వ్యక్తి ఉంటాడు. అందుకే మూకశంకరులు స్తోత్రం చేస్తూ కామాక్షి వీక్షణ విజృంభణ కుంభ జన్మ అంటారు. కామాక్షి వీక్షణం ఎలా పెరుగుతుందో పుట్టివాడిగా ఉన్న అగస్త్యుడు అలా పెరుగుతాడు వింధ్య పర్వతాన్ని ఉంచేయడానికి. అంతటి మహానుభావుడు అగస్త్యుడు. అటువంటి అగస్త్య మహర్షి యొక్క స్పర్శ ఉంది క్షేత్రానికి. పక్కనే ఉన్నారు ఆయన. అగస్త్యేశ్వర స్వామిని శివలింగ ప్రతిష్ఠ చేసి ఆయన ఇక్కడ చాలా కాలం ఉండి పూజ చేశారు. ఒక మహాపురుషుడి యొక్క వైభవం ఎంత గొప్పదో చూడాలంటే ఆయన తపో భూమిని చూడాలి. ఋష్యశృంగ మహర్షి ఎప్పుడో త్రేతాయుగంలో తపస్సు చేశాడు. కలియుగంలో శంకర భగవత్పాదులు వెళ్ళిపోతున్నారు అరణ్య మార్గంలో. వెళ్ళిపోతుంటే ఆ తుంగా నది ఒడ్డున ఎండకి శోషించిపోతున్న ఒక కప్పకి నాగుపాము పడగలు పట్టి నీడనిచ్చి. మనమైతే ఎంత విచిత్రం అంటే ఫోటో తీసి పేపర్లో వేస్తాం. శంకరాచార్యుల వారు అంతర్ముఖులై ఆలోచించారు. పరస్పర విరుద్ధమైన భావనలున్న ఆగర్భ శత్రుత్వం ఉన్నటువంటి కప్ప పాము కప్పకి పడగ పట్టి నీడ ఎందుకు ఇచ్చింది అని ఆలోచించారు. ఓ ఋష్యశృంగుడు తపస్సు చేశాడు ఇక్కడ. ఆ కారణం చేత ఇప్పటికీ ఈ తపశక్తి ఉంది. అందుకే ప్రాణుల మధ్య వైరం లేదు. ఇక్కడ పెడతాను పీఠం, సరస్వతీదేవిని ఇక్కడ నిలబెడతానని శృంగగిరి పీఠాన్ని అక్కడ పెట్టారు శంకరాచార్యుల వారు. అంటే ఒక తపశక్తి, ఒక మహానుభావుడు ఉన్నటువంటి ప్రదేశం ఆయన తొక్కాడు అనుకోండి ఆ ప్రదేశాన్ని, ఆ ప్రదేశానికి అంత శక్తి వస్తుంది. ఆయన అక్కడ ఉన్నారనుకోండి కొంతకాలం అంత శక్తి వస్తుంది దానికి. అందుకే భాగవతంలో దశమస్కందంలో యశోదకి కొడుకు దక్కాడు కృష్ణ భగవానుడు. దక్కితే ఆవిడ ఒక పద్యం చెప్పింది. అది పోతన గారు లోకానికి అందించారు సందేశంగా. గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటం కృష్ణార్భకున్ నిర్భయం అంటుంది.
జీవితంలో ప్రయత్నపూర్వకంగా పరమేశ్వరుడి గురించి విశేషమైన తపస్సు చేసిన మహాపురుషులు తొక్కిన భూమిని మన కాలుతో తొక్కాలి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూర్చున్నటువంటి కామకోటి మఠాన్ని ఎంతో మంది మహితాత్ములు తపశ్చక్రవర్తులై ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి శృంగగిరి పీఠాన్ని, భగవాన్ రమణులు తిరిగాడినటువంటి అరుణాచలం ఆశ్రమాన్ని, ఇలాంటి ప్రదేశాన్ని తన కాలుతో తొక్కాలి. వెళ్ళి తొక్కకపోతే ఈ కాలు ఉండి నిరుపయోగం. మహాత్ములైనటువంటి వారి స్పర్శ ఉంటే అది ఉద్దీపనాన్ని పొందుతుంది. అది అక్కడికి వచ్చిన వారికి మంచి భావములను ప్రసారం చేస్తుంది. రెండు, పరమేశ్వరుడి వలన జరిగేటటువంటి ఉపకారం ఎంతటిదో దానికి కోటి రెట్లు భాగవత స్పర్శ చేత జరుగుతుంది. తపశ్చక్రవర్తులైనటువంటి వారు ఉన్న ప్రదేశాల్ని తొక్కితే అంత శక్తి. అందుకే చేత కాక ఉన్నాడా, అగస్త్య మహర్షి ఎక్కడ ఆశ్రమం నిర్మించుకుని ఉన్నారో అక్కడికి వెళ్ళి 6 నెలలు ఉన్నాడు. కళ్యాణ శ్రీనివాసం క్షేత్రం ఎందుకు వచ్చిందో తెలుసా? గురువు మాట శిష్యుడు ఎలా వినాలో నేర్పడానికి వచ్చింది. 6 నెలలు కొత్తగా పెళ్ళయిన వాడు కొండ ఎక్కకూడదన్నాడు అగస్త్యుడు. వెంకటేశ్వరుడు ఎక్కలేదు. నేనింక మాట్లాడను దాని గురించి. అది వెంకటేశ్వరుడు అగస్త్య మహర్షి అంటే. ఇక్కడ శుకబ్రహ్మ కళ్యాణమై వెడుతున్నాడు. వెడుతుంటే శుకబ్రహ్మ ఆతిథ్యం ఇచ్చి ఆయనకున్నది ఏదో పెట్టాడు. దేవతలందరికీ కోపం వచ్చింది, మేము వస్తే ఇదా పెట్టడం అని. తన భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఒక్క మెతుకు నోట్లో వేసుకుని కడుపు నిండిపోయిందని బ్రేమని తెంచాడు వెంకటేశ్వరుడు. ఆయనే త్రేణిస్తే దేవతలందరికీ త్రేణుపు వచ్చింది. అబ్బో ఇంకేం వద్దు మాకన్నారు. శుకబ్రహ్మ స్పర్శ. పెళ్ళయిన తర్వాత అగస్త్యుడు, పెళ్లికి ముందు శుకబ్రహ్మ శుభలేఖ. ఇద్దరినీ తీసుకున్నాడు వెంకటేశ్వర అవతారంలో. ఇద్దరూ ఆశ్రమాలు 2 పార్శ్వముల ఎక్కడ నిర్మాణం చేసుకుని ఉన్నారో దాని మధ్యలో ఉన్న వెంకటాద్రి పర్వతం మీదకి నడిచొచ్చాడు. ఎక్కడ ఉండాలి? చాలా ఆశ్చర్యకరంగా వెంకటాచల పర్వతం మీద ఉన్నటువంటి తింత్రిణీ వృక్షం అంటే ఒక చింత చెట్టు కింద ఉన్నటువంటి ఒక పుట్టలో దూరి కూర్చునున్నాడు. అంటే మీరు బాగా గుర్తుపట్టాలి, ఇప్పటి వరకు వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసిన వాడు కలియుగంలో భూమి మీద లేడు. అప్పటి వరకు అంటే ఆయన పుట్టలో ఉన్నంత వరకు ఆయన్ని మేము చూశామన్న వాళ్ళు లేరు. అవతారం వచ్చింది, కదిలింది, భూమి మీదకి వచ్చింది. ప్రయోజనం కానీ ఎవరైనా చూడడం కానీ జరిగిందా? ఇద్దరే చూసి ఉండాలి. అంతర్ముఖత్వంలో శుకుడు చూసి ఉండాలి, అగస్త్యుడు చూసి ఉండాలి. ఆయన పుట్టలో ఉన్నాడు. పుట్టలో ఉన్నవాడు ఎలా వస్తాడు పైకి? కదలడం కదిలింది. ఇవి పైన ఉన్నాయా? నృసింహావతారంలో కానీ, రామావతారంలోని, కృష్ణావతారంలో కానీ ఇంత అల్లరుందా? వచ్చి పుట్టలో ఉన్నాడు. ఈ పుట్టలో ఉన్నవాడు పైకి రావాలి. ఈ పుట్టలో ఉన్నవాడు పైకి ఏ కారణానికి లేవాలి? ఎలా వస్తాడు పైకి? పైకి వస్తే ఎందుకు రావాలి? వస్తే ఏం జరగాలి? జరిగాక ఎలా నిలబడాలి? అప్పుడు ఈ క్షేత్రం అంత మహోత్కృష్టం ఎలా అయిపోతుంది? ఈ విషయాల గురించి రేపు సాయంకాలం 6 గంటలకి మళ్ళీ ప్రారంభం చేసి మీతో మాట్లాడతాను. ఎందుకంటే ఇంతకన్నా మిమ్మల్ని కూర్చోబెట్టడం భావ్యమేనా అని నాకు ప్రశ్న వస్తోంది. 8 గంటల 45 నిమిషాలంటే మీరు ఇప్పటికి చాలాసేపు విన్నారు, శ్రద్ధాభక్తులు ఉన్నవారు కాబట్టి. బహుశా అగస్త్య స్పర్శ, శుకస్పర్శ ఉన్న క్షేత్రంలో ఉన్నవారు కదూ, అందుకు నా భక్తి ఉంది. రేపు సాయంకాలం 6 గంటలకు మొదలుపెట్టి అసలు వెంకటేశ్వరావతార ఆవిర్భావము, అందులో ఉన్న సందేశం ప్రతి అడుగులో ఏముంది, అసలు ఆ కదలడంలో ఏముంది అన్న విషయాల్ని రేపు మనవి చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనిజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్మా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి
ప్రసంగ ప్రారంభంలో శ్రీ కార్యనిర్వహణాధికారి గారు వారిని గౌరవించి సత్కరించారు. చివరిలో పాలక మండలి చైర్మన్ గౌరవనీయులు మాన్యశ్రీ కనుమూరి బాపిరాజు గారు వారిని సత్కరిస్తారు. తమ అపూర్వ కథా సంవిధానంతో పౌరాణిక బ్రహ్మగా వ్యాస హృదయాన్ని అపూర్వంగా మనకు అందిస్తున్నటువంటి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని శ్రీ కనుమూరి బాపిరాజు గారు సత్కరిస్తారు. శ్రీమతి బాపిరాజు గారు ప్రణమిలుతున్నారు. అవతార విశేషాలన్నీ తెలుసుకోవడం కొరకు శ్రీ వెంకటేశ్వర మహావైభవాన్ని ఆకర్ణించడానికి రేపు మళ్ళీ 6 గంటలకు మనమందరం ఇక్కడికే విచ్చేద్దాం. ఎంత నిశ్శబ్దంగా కూర్చొని మన హృదయాల్లోకి ఎన్ని అంశాలు తీసుకున్నామో అవన్నీ రేపు ఇదే విధంగా విందాం, 10 మందికి చెబుదాం. నమస్కారం. కార్యక్రమం